దక్షిణ భారతదేశ రవాణా రంగంలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ అమలును మరింత వేగవంతం చేయడంతో పాటు భూసేకరణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ సంస్థ రూట్ మ్యాప్ ను రీడిజైన్ చేసింది. దీంతో తెలంగాణలో బుల్లెట్ రైల్ ప్రయాణించే దూరం గణనీయంగా తగ్గనుంది. మొదట ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం శంషాబాద్ నుంచి బాటసింగారం, నర్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మార్గంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించేలా కారిడార్ను రూపొందించారు. అయితే తాజా మార్పులతో ఆ రూట్ కు బదులుగా శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మార్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైల్ కారిడార్ రూట్ లో కీలక మార్పులు. తెలంగాణలో బుల్లెట్ రైల్ దూరం 236 కిలోమీటర్ల నుంచి 123 కిలోమీటర్లకి తగ్గింపు. శంషాబాద్ బాటసింగారం రూట్ కు బదులుగా కొత్త అలైన్మెంట్. శంషాబాద్ ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మార్గం ఎంపిక. కొత్త రూట్ పై ఫీల్డ్ లెవెల్ సర్వేలు ప్రారంభించిన అధికారులు. తెలంగాణలో 4 కీలక స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. హాలియా, వాడపల్లి ప్రాంతాలకు బుల్లెట్ రైల్ కనెక్టివిటీ. ప్రత్యేక ఆకర్షణగా మారనున్న మనోహరాబాద్ డ్రైపోర్ట్ స్టేషన్. డ్రైపోర్ట్ తో తెలంగాణ లాజిస్టిక్స్ రంగానికి భారీ ఊతం. తెలంగాణ పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్ గా బుల్లెట్ రైల్ కారిడార్. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ లోని ఈ కొత్త అలైన్మెంట్ తో తెలంగాణలో ప్రాజెక్ట్ పొడవు 236 కిలోమీటర్ల నుంచి కేవలం 123 కిలోమీటర్లకు కుదించబడింది. దీంతో భూసేకరణ అవసరం కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. గత ప్రతిపాదనలో 100 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా తాజా మార్గంతో ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ సమయం తగ్గనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే టీమ్స్ కొత్త రూట్లో ఫీల్డ్ లెవెల్ అధ్యయనాలను ప్రారంభించాయి. కొత్త రూట్లో తెలంగాణకు 4 కీలక స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. శంషాబాద్ తో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి ప్రాంతాలను హై స్పీడ్ రైల్ నెట్వర్క్ తో అనుసంధానించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని హాలియా, వాడపల్లి, డ్రైపోర్ట్ ప్రాంతాలు ఈ ప్రాజెక్టుతో నేరుగా కనెక్ట్ కానుండటం స్థానిక అభివృద్ధికి దోహదం కానుంది. ఈ రూట్ మార్పుల వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీ, వాడపల్లి కారిడార్ ద్వారా ప్రాజెక్టును తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో అదే దిశగా ఇప్పుడు ప్రణాళికలు అమలవుతున్నాయి. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది డ్రైపోర్ట్ స్టేషన్. సముద్ర తీరం లేని తెలంగాణకు అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాల్లో వేగం తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా మనోహరాబాద్ దగ్గర డ్రైపోర్ట్ ను అభివృద్ధి చేస్తోంది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్, కార్గో హ్యాండ్లింగ్, నిల్వ సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యం. ఇప్పుడు అదే ప్రాంతానికి బుల్లెట్ రైల్ కనెక్టివిటీ రావటం వల్ల తెలంగాణ లాజిస్టిక్స్ రంగం కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చెందనుంది. పరిశ్రమలు, ఎగుమతిదారులు, పెట్టుబడిదారులకు ఇది అదనపు ప్రయోజనంగా మారనుండగా రాష్ట్రాన్ని జాతీయ వాణిజ్య నెట్వర్క్ లో మరింత కీలక కేంద్రంగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ లో జరిగిన ఈ రూట్ రీడిజైన్ కేవలం దూరం తగ్గింపుకే పరిమితం కాకుండా తెలంగాణ భవిష్యత్తు పారిశ్రామిక, లాజిస్టిక్స్, మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త బూస్ట్ ఇవ్వబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.